నమస్తే. అప్సర్ రాజేష్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సార్ నమస్తే. ఇప్పుడు సార్ ఇప్పుడు ఏదైతే పోసాని గారి విషయం ఏదైతే అవుతుందో, ఇప్పుడు నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అవి మొత్తం మీకు చూసిన తర్వాత అసలు ఏమనిపిస్తుంది సార్ పోసాని గారి విషయంలో? అంటే గుంటూరు సిఐడి పోలీసుల ద్వారా నమోదు చేయబడ్డ కేసులో కోర్టు వారి అనుమతితోటి నిన్న ఒక రోజు కోసం అని చెప్పని సిఐడి వారు పోసాని కృష్ణమురళిని కస్టడీలోకి తీసుకొని విచారించడం జరిగింది. ఆ విచారించిన సందర్భంగా ఆ రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో మార్ఫింగ్ ఫోటోలను ఎందుకు వినియోగించారు, అది మార్ఫింగ్ ఫోటో అని చెప్పనే మీకు అవగాహన లేదా, ఎందుకు ఆ విధంగా దూషించే ప్రయత్నం చేశారు, వ్యక్తిత్వానికి పాల్పడ్డారు అని చెప్పని సిఐడి ప్రశ్నించిన సందర్భంగా, అంటే ఇప్పటి వరకు ప్రజల్లో జరుగుతున్న చర్చకి, రాజకీయ పక్షాల పరంగా జరుగుతున్న చర్చకి బలం చేకూర్చే విధంగానే పోసాని కృష్ణమురళి నిన్న సిఐడి వారికి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. సాక్షి వారి నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే వారు పంపించిన ఫోటోలని నేను షేర్ చేశాను తప్ప నా సొంతంగా సేకరించిన సమాచారం కాదు, అది మార్ఫింగ్ ఫోటో అనే విషయం నాకు అవగాహన లేదు, ఆ విధమైన డేటా సాక్షి నుంచి షేర్ చేస్తారని చెప్పని నేను భావించలేదు, అందువల్ల ఇక్కడ ఎవరినైనా నిందితుడిగా బుక్ చేయాలి అంటే సాక్షిని బుక్ చేయాలి అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ మనం గమనించుకుంటే గతంలోనే వైసీపీ తోటి విభేదించి ప్రస్తుతం నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగిన రోజుల్లో వైసీపీ తోటి విభేదించి బయటకు వచ్చిన సందర్భంగా ఏబిఎన్ లైవ్ డిబేట్ లో వారు ఒక ఇష్యూ చెప్పడం జరిగింది. ఇవాళ వైసీపీ నాయకులు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా, ఏ విధమైన దోషణలకు పాల్పడ్డా ఆ స్క్రిప్ట్ రాసిచ్చేది జీవిడి కృష్ణమోహన్ అని చెప్పిన ఒక స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు. అతను జగన్మోహన్ రెడ్డి గారు ఆంతరంగికుడు. అతను రాసిచ్చిన స్క్రిప్టే ప్రెస్ మీటుల్లో తెలుగుదేశం వాళ్ళనో జనసేన పార్టీ వాళ్ళనో దూషించడానికి అదే పదజాలాన్ని మేము అందరం కూడా వాడుతూ ఉంటాము అని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో మనం అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటి, సాక్షి పత్రిక ద్వారా కూడా ఈ విధమైన స్క్రిప్ట్ పంపించడం జరిగింది. సాక్షి పత్రికలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఫోటోను మార్ఫింగ్ చేసి ఆయన చేతిలో ఒక కత్తి పెట్టి ఆయన ఒక రక్త పిపాసిగా చిత్రీకరిస్తూ ఒక ఆర్టికల్ రాశారు కదా. అంటే ఈ మార్ఫింగ్ ఫోటోల సంస్కృతిని మొదటి నుంచి సాక్షి అడాప్ట్ చేసుకుంది అనేది వాస్తవం. దానికి కొనసాగింపుగానే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారికి కాళ్ళకి నమస్కారం చేశారు అని చెప్పని ఒక మార్ఫింగ్ ఫోటోని గతంలో వైరల్ చేశారు. అదే ఫోటోని పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ లో రివీల్ చేయడం జరిగింది. ఇవాళ ఆ మార్ఫింగ్ ఫోటోని వినియోగించినందుకే అతని మీద బండారు వంశీకృష్ణ ద్వారా సిఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది. 100% ఇవాళ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పోసాని కృష్ణమురళి ఒక ఫోటో గురించి ఒక వ్యక్తిత్వానికి పాల్పడే ధైర్యంతో అతను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాస్తవాలను ధృవీకరించుకొని ఇది నిజమైన ఫోటో అవునా కదా, నిజంగా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి కాళ్ళకి నమస్కారం చేశారా లేదా, ఇది రాజకీయ ప్రత్యర్థుల కుట్రలో నేను భాగస్వామిని అవుతున్నానా అని చెప్పనే విచక్షణతోటి అతను ప్రెస్ మీట్ కండక్ట్ చేయాల్సి ఉండగా ఈ విచక్షణని గాలి వదిలేసి సంస్కారహీనంగా అతను ప్రెస్ మీట్ పెట్టి సంస్కారహీనపు భాషతోటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి తనకి కూడా శత్రువేనన్న భావంతో అతను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ విధమైన వ్యక్తిత్వానికి పాల్పడ్డప్పుడు ఇవాళ చట్టపరంగా ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ కూడా అతను లైబుల్ అయి ఉండాల్సింది. అదే సందర్భంలో సాక్షి గురించి ఇప్పుడు మనం కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. గతంలో 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగరంలో ఎన్నికల ప్రచార సందర్భంగా ఆ రోజు ఒక గులకరాయి తోటి ఆయన మీద ఒక చిన్న పిల్లవాడు గులకరాయి విసిరాడు అని చెప్పని దాన్ని మరుసటి రోజు ఆ సాక్షిలో బ్యానర్ ఐటమ్ గా ఏం రాశారు, మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికి కుట్ర పన్నారు అని చెప్పని బ్యానర్ ఐటమ్ రాశారు. అంటే ఒక చిన్న గులకరాయి తోటి ఒక పిల్లవాడు దాడి చేస్తే దాన్ని మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని. అసలు నిజంగా రాయిదాడి జరిగిందో లేదో తెలియదు, నిజంగా ఆ పిల్లవాడే రాయి విసిరాడో లేదో చూసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఒక బీసీ వర్గానికి సంబంధించిన 2 యువకులను మాత్రం
శారీరకంగా హింసించారు, నెలల తరబడి జైల్లో ఉంచారు, వారి మీద కేసులు బనాయించారు, హత్యాయత్నం సెక్షన్ నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న గీతకి ఒక పెద్ద పట్టీ వేసుకొని ఎన్నికల్లో సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేశారు. అవును. అంతిమంగా వారి సోదరి డాక్టర్ సునీత గారు అన్ని రోజులు పట్టీ వేసుకుంటే ఒకవేళ గాయం సెప్టిక్ అవడానికి ఆస్కారం ఉంది అని చెప్పని వ్యంగ్యంగా మాట్లాడిన తర్వాత అప్పుడు ఆ పట్టీ తీసేశారు. పట్టీ తీసేస్తే కనీసం దెబ్బతగిన స్క్రాచ్ కూడా ఆయన మొహం మీద మనం చూడాల. అవును. అంటే ఈ విధమైన కథనాలు సాక్షిలో రావటం, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోషించిన తీరు మనకందరికి తెలుసు. అంటే ఆయన ఒక నాటకీయమైన కథనాలు సాక్షిలో వస్తే అదే నాటకీయత జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగించిన తీరు మనం చూసాం. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడుతూ సాక్షి ద్వారా మెటీరియల్ పోసాని కృష్ణమురళికి పంపించినట్టు, పోసాని కృష్ణమురళి దాన్ని యథావిధిగా ప్రెస్ మీట్ లో మెన్షన్ చేసినట్టు అతనే కన్ఫ్యూస్ అయ్యాడు. కాబట్టి సాక్షి యాజమాన్యాన్ని, సాక్షి ఎడిటోరియల్ సిబ్బందిని కూడా కేసులో ఇన్వాల్వ్ చేయాలి, వారిని అందరినీ విచారణకు పిలవాలి. వారి తప్పు నిర్ధారణ అయితే అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో ఒక విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నా, పత్రికా విలువలను దిగజారుస్తున్నా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాకి పత్రికా స్వేచ్ఛ అని చెప్పని ఒక ముసిగేసుకొని అక్రమ పెట్టుబడుల ద్వారా ఏర్పాటు చేయబడిన సాక్షి పత్రిక వార్తాపత్రికగా కూడా కొనసాగటానికి కూడా వీళ్ళని పరిస్థితులు ప్రభుత్వ పరంగా సృష్టించాలి. ఎందుకంటే ఇవాళ వార్తాపత్రిక అనే పదానికి, పత్రికా స్వేచ్ఛకి, పత్రికా విలువలకే తెలియదు ఇచ్చిన సాక్షిని ఇవాళ పత్రికా రంగంలో కొనసాగనివ్వటం కూడా ఖచ్చితంగా విలువలు దిగజారటానికి ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సాహం ఇచ్చినట్టుగానే భావించాలి. ఓకే సార్, ఇక్కడ పోసాని గారు, బోరుగడ్డ గారు, ఇంకోటి అంటే విజయసాయి రెడ్డి గారు. సో వీళ్ళు ముగ్గురు వచ్చిన తర్వాత కూడా మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఏ స్క్రిప్ట్ ఇచ్చినా కానీ సజ్జలు ఇచ్చారు లేదా సాక్షి ఇచ్చిందని మొత్తం వాళ్ళ మీద నెట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం కదా. గతంలో మా దేవుడు, మా సాక్షి మా దేవుడు అని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు మొత్తం వాళ్ళ మీదే తోసేసిన ఉదంతం మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరూ ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయిన అవకాశాలు, ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి కానీ, సాక్షిని కానీ మొత్తం బైకాట్ కానీ ఆయన అరెస్ట్ చేసే ఉదంతం కూడా మనం ఫ్యూచర్ లో చూడబోతాం కదా. ఈ రకంగా మనం చూస్తున్నాం. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు కఠినంగా వ్యవహరించున్నట్టయితే వారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2019కి ముందు కొనసాగున్న సందర్భంలోనే ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య సందర్భంగా వారి వ్యక్తిత్వాన్ని పాల్పడ్డప్పుడే ఆ రోజు ఎడిటోరియల్ రెస్పాన్సిబిలిటీస్ లో ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి. సాక్షి యజమానిగా ఉంది భారతీ రెడ్డి గారు, ఎడిటోరియల్ రెస్పాన్సిబిలిటీ చూస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి. వారి ఇరువురి మీద కేసు నమోదు చేసి ఉండాల్సింది. కానీ బెటర్ లేట్ దాన్ నెవర్. ఇప్పటికైనా సరే కేసు నమోదు అయి తీరుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఖచ్చితంగా నిర్ధారణ అయి తీరుతుంది. అందువల్ల 100% గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన సందర్భంగా ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాకున్న బలానికి బలగానికి మేము తలుచుకుంటే తండ్రి కొడుకుని భూస్థాపితం చేస్తామని చెప్పని ప్రభుత్వం చేత జీతం తీసుకుంటున్న ఒక సలహాదారుడు హోదాలో ఉండి సజ్జల రామకృష్ణారెడ్డి నాడు చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవాళ అదే సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు భార్గవ్ రెడ్డి వరుస సంఖ్యలో కేసులు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ఎన్నాళ్ళు న్యాయస్థానం నుంచి బెయిల్ గానో ముందస్తు బెయిల్ వెసులుబాటు అతనికి దక్కుతుందో చూద్దాం. 100% ఇన్ని తప్పులకు పాల్పడ్డప్పుడు, ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డప్పుడు, ఇంత వ్యక్తిత్వానికి బాధ్యుడై ఉన్నప్పుడు 100% అతని విచారణ ఎదుర్కోవటం ఖాయం, అరెస్ట్ అవడం కూడా ఖాయం. ఓకే, థ్యాంక్ యూ సార్.